హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠరాజ్ బ్లాగ్స్. ఈరోజు అయితే 31st. అడ్వాన్స్గా అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ 2026. ఈరోజు అయితే 31st రోజు నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంట్లో అయితే ఎవరు లేరు, ఇప్పుడు అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవినింగ్ అయితే వస్తారు. ఒకవేళ 31st సెలబ్రేట్ గిన చేస్తే మీకు ఖచ్చితంగా వీడియో అయితే చేసి చూపిస్తాను. ఈరోజు 31st కదా, మా ఇంట్లో ఏమేమి చేస్తున్నారో మీతో కూడా షేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియోలో 31st అండ్ ఫస్ట్ 2 వీడియోస్ ఇందులోనే పోస్ట్ చేస్తాను. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 31st రోజు తీసిన వీడియో. అంటే 31st రోజు మధ్యాహ్నం 3:30కి అనమాట ఈ వీడియో. ఇంకా ఫస్ట్ రోజు సాంపై చల్లుకోవాలంటే బాగా మంచు కురుస్తుంటుంది కదా, 5 o'clock 6 o'clock వరకు బాగా మంచు ఉంటుంది. ఇక్కడ మా పల్లెటూళ్ళలో అయితే 10 అయినా మంచు పోవట్లేదు. 10-11 గంటలకి ఎండ వస్తుంది. అందుకే ముందు రోజే సాంపై చల్లి పెట్టుకుంటే తర్వాత ఫస్ట్ రోజు ముగ్గులు రంగులు వేసుకోవచ్చు కదా అని మా చిన్నమ్మ అయితే సాంపై చల్లుతుంది. బాగున్నారా ఫ్రెండ్స్? అన్న మీరంతా బాగున్నారా? ఈరోజు 31st. అందరూ కేకు కట్ చేసుకోండి, ఓకేనా? బాయ్. మేము కూడా కేకు కట్ చేస్తాం. నేను తమ్ముడు తింటాం, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఈ విధంగా మా పిల్లలతో అయితే కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము. ఇంకా వాళ్ళ తమ్ముడు అంటే పడిచేస్తుంది మా పాప. ఎవరిని రానియదు దగ్గరికి, ఎవరిని ముట్టుకొనియదు. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప పక్క వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, మా తమ్ముడిని ముట్టుకోవద్దు, మా తమ్ముని దగ్గరికి రావద్దు అంటది. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా చెల్లి కాలేజ్ నుంచి వచ్చింది. వస్తూ మా పాపకి మంచూరియా తీసుకొచ్చింది. మా పాపని ఎప్పుడన్నా నువ్వేం తింటావు మమ్మీ, ఏం కావాలి నీకు, ఏం తీసుకురావాలి అంటే మంచూరియా, కేకు, ఐస్ క్రీమ్ ఈ 3 అడుగుతుంది. ఇలాగూ ఐస్ క్రీము, కేకు దానికి బాగా జలుబు ఉంది, పెట్టొద్దు అని మా చెల్లి మంచూరియా అయితే తీసుకొచ్చింది. ఇంకా తీసుకొచ్చేసరికి మా పాప పడుకున్నది. ఇంకా ఆమె లేచేసరికి ఇది చల్లారిపోతుందని నేను మా చెల్లి అయితే కొంచెం పెట్టుకొని తినేసినాం. సగం తినేసినాం. కొంచెం మా పాపకి మా అమ్మకి ఉంచినాం. మా అమ్మ అయితే ఇంకేం తినలేదు, కానీ మా పాపకే తింటుంది. ఇంకా ఇక్కడ నేను మా చెల్లెలు కొంచెం 31st రోజు కొంచెం ముచ్చట్లు చెప్పుకుంటూ తింటున్నాము. ఎప్పుడన్నా ఫుడ్ వీడియో పోస్ట్ చేయాలంటే కొంచెం భయం అవుతుంది. ముందు ట్రై చేస్తా అవి కూడా పెట్టడానికి. ఇక్కడ మా పాప అయితే మంచూరియా తినేస్తుంది. ఎప్పుడూ పెట్టము, ఎప్పుడో ఒకసారి పెడతాము. ఆమె అయితే అడుగుతుంటుంది రోజు, మమ్మీ నాకు మంచూరియా, ఐస్ క్రీము, కేకు అని అడుగుతుంటుంది. కానీ మేమేమి తీసుకురాము. రెగ్యులర్గా అంటే ఇంకా పాలు తాపుతాం ఆమెకి. ఇంకా చక్కగా తినేసి ఇంట్లో పని అంతా చేసుకొని 31st రోజు నైట్ చర్చిలో క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటుంది కదా, అందుకైతే మా వాళ్ళు రెడీ అవుతున్నారు. నేనైతే ఏం వెళ్ళలేదు, ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా. కొంచెం వాడు పెద్దగా ఉంటే నేను వెళ్తుంటే, ఇంకా చిన్నగా 2 months కాబట్టి 2 months కూడా కంప్లీట్ కాలేదు, 1.5 months కాబట్టి ఇంకా నేనైతే ఏం వెళ్ళలేదు. ఫుల్ చలి ఉంటుందని. ఇంకా వాడికి ముందే జలుబు ఉంది, అందుకైతే నేను వెళ్ళలేదు. ఇంకా మా పాప మా చెల్లి రెడీ అయ్యి వెళ్ళిపోయారు. మా పాపకి లిప్స్టిక్ అంటే పిచ్చి. ఇంకా లిప్స్టిక్ అయితే పెట్టుకొని ఇంకా తీసుకెళ్ళిపోయింది మా చెల్లి. ఇంట్లో అందరూ వెళ్ళిపోయారు, నేను మా నాన్న తప్ప. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మెహందీ పెట్టుకోక చాలా రోజులు అవుతుంది అసలు. ఇంకా ఒకసారి అయితే పెట్టుకున్నాం. మా వాడు పడుకున్నాడు కదా, పడుకుంటే మామూలుగా అయితే 2-3 hours వరకు లేవాడు. ఇంకా అందుకే కొంచెం ట్రై చేసిన, పెట్టుకున్నా. ఇక్కడేమో ఇది మార్నింగ్ వీడియో. అంటే ఫస్ట్ రోజు జనవరి 1st రోజు మార్నింగ్. ఇంకా 31st రోజే పేడతో సాంప అయితే చల్లింది మా చిన్నమ్మ. మళ్ళీ ఇక్కడ ఏందంటే సాంపే కలర్స్ ఉంటాయి కదా, అవి 2 తెప్పించి మళ్ళీ ఒకసారి అయితే చల్లింది. అంటే ఇప్పుడు చల్లినట్లే ఫ్రెష్గా ఉంటుంది, మంచిగా ఎల్లో కలర్ వచ్చేసి. ఇక్కడ నేనే వేస్తున్నాను ముగ్గు. అంటే అప్పటికి 7-7:30 అయ్యింది. ఇంకా కొంచెం ఎండ వస్తుంది కదని ఇంకా చిన్న స్వెటర్ వేసుకొని చెవిలో కాటన్ పెట్టుకొని ముగ్గు అయితే వేస్తున్నాను. మా చెల్లెల్ని ఏమన్నాను కానీ, అక్క నువ్వైతే బాగా వేస్తావు ఇవి అన్నది. అందుకే ఇంకా వేస్తున్నాను. నాకు కూడా పర్ఫెక్ట్గా రాదు, ఫోన్లో చూసుకుంటూ ఇంకా అలా వేసాను అంతే. తుడుపుకుంటూ వేసుకుంటూ అయితే ముగ్గు అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడ.
పెళ్ళి కాకముందు 31st నైట్ అంటే ఇంక మాకు అసలు నిద్రనే ఉండేది కాదు. ఎస్పెషల్లీ నాకైతే. ఎందుకంటే చర్చికెళ్ళేదాన్ని. చర్చిలో క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటది కదా! నాకు భలే ఇష్టము దానికి అటెండ్ కావడం అంటే. ఎందుకంటే ఆ రోజు ప్రామిస్ కార్డ్స్ ఉంటాయి. లైక్ ఒత్తులు వెలిగిస్తారు. చాలా బావుంటది. అందుకే నేనైతే ప్రతి ఇయర్ అటెండ్ అయ్యేదాన్ని. ప్రతి ఇయర్ నాకు నిద్రనే లేకుంటుండే. చర్చిలో ప్రేయర్ అంతా అయిపోయి కేక్ కట్ చేసిన తర్వాత కాసేపు ఇంక కేక్ తిని ముచ్చట్లు పెట్టుకొని ఇంటికి వచ్చేసేవాళ్ళం. అప్పటికే 1:30, 2 అయ్యేది చర్చి దగ్గరనే. ఇంటికి వచ్చేసరికి 2 అయ్యేది. ఇంకా 2, 3 గంటలు ఏం నిద్రపోతాంలే అని ఇంకా మెలుకువతోనే ఉంటుంటి నేను ఏదో ఒకటి చేసుకుంటూ. ఇంకా ఒకవేళ నిద్రపోయినా ఒక 1 అవర్, 1½ అవర్ నిద్రపోయేదాన్ని. మళ్ళీ ఎగ్జాక్ట్‌గా 5:00, 4:30కి అట్లా లేస్తుంటి. ఇంకా లేచినాక హడావిడి స్టార్ట్ అవుతుండే. మా అమ్మతో నా సాంప చల్లిస్తుంటి. ఇంకా చల్లిన తర్వాత నేను ముగ్గులేస్తుంటి. ఆ ముగ్గేసే వరకే నాకు 8, 9 అయ్యేది. అంతవరకు ఇంకా మా ఇంట్లో వాళ్ళు మా సిస్టర్స్ కానీ మా అమ్మ కానీ వంట చేసేవాళ్ళు. ఇంక అప్పుడప్పుడు నేను కొంచెం హెల్ప్ చేస్తుంటి. ముఖ్యంగా అయితే నేను కలర్స్కి ముగ్గుకే టైం కేటాయిస్తుంటి. నాకెందుకో ఆ రోజు ముగ్గేయడం అంటే చాలా ఇష్టం. ఇంక మిగతా రోజులు వేస్తాను కానీ చాలా తక్కువ. ముగ్గు అయిపోయిన తర్వాత రెడీ అయ్యి చర్చికి వెళ్ళేవాళ్ళం. పెళ్ళి కాకముందు అయితే చాలా బాగుంటుండే. ఇప్పుడు కూడా బాగుంటుంది కానీ పిల్లలని రెడీ చేయడానికి, భర్తను రెడీ చేయడానికి, ఇంట్లో వంట చేయడానికే సరిపోతుంది టైం అంతా. ఇంకా మనకు రెడీ అవ్వడానికి టైమే ఉండదు. అప్పటికి ఏమైంది చర్చికి లేట్ అవుతుంది అంటారు. ఇంకా నేను రెడీ కాకముందే వాళ్ళు రెడీ అయ్యి కూర్చుంటారు. అట్లా ఉంటుంది. పెళ్ళైన తర్వాత అట్లా ఉంటుంది. ఇక్కడ మాకు 2 గడపలున్నాయి కాబట్టి 2 ముగ్గులేసాను. ఫస్ట్ గడప కాడ ఈ ముగ్గేసాను. సెకండ్ గడప కాడ కమల పువ్వులాగా వేశాను. ఏది బాగుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే 2 బాగా నచ్చినాయి. ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత మా చెల్లి నాకు హెల్ప్ చేస్తుంది కలర్స్‌లో. ఇంకొక కలర్ నేనేస్తుంటే ఒక కలర్ మా చెల్లేస్తుంది. అప్పటికి టైం వచ్చేసి 8 ఏమో 8, 8:30 ఏమో అయ్యింది. ఇంకా మా పాప లేచింది. నేనైతే చాలా ట్రై చేశాను. ఏంటంటారా? మా పాప లేవకముందే ముగ్గులు, కలర్స్ మొత్తం కంప్లీట్ కావాలి అనుకున్నాను. కాకపోతే సగంలోనే మా పాప లేచేసింది. ఇంక లేస్తే ఊకుంటదా? మమ్మీ నేను ఆ కలర్ ఏస్తా, మమ్మీ నేను ఈ కలర్ ఏస్తా అని బాగా సతాయించింది ముగ్గు అయిపోయే వరకి. ఇంకా ఏదో ఒక కలర్ ఎయ్యని ఒక కలర్ ఇస్తే ఇంక చూడండి ఎట్లా చేస్తదో. దాంట్లో ఇంత, దీంట్లో ఇంత ఏస్తుంది. ఇంకా మొత్తానికైతే వేరే దగ్గర కూర్చోబెట్టిన. ఇక్కడ ఏసుకో అని కొంచెం బయటికి కూర్చోబెట్టిన. అక్కడ ఏసుకుంటూ కూర్చున్నది. మా చింతలైతే ఊకే అడుగుతా ఉంది. మమ్మీ ఈరోజేంటి ముగ్గేస్తున్నావు? ఈరోజేంటి ముగ్గేస్తున్నావు? అంటే మనం ఎప్పుడు ఎయ్యం గదా ముగ్గు. అది మా అమ్మ వాళ్ళ ఇంటికొస్తే అసలే వెయ్యను. ఎప్పుడన్నా మా అమ్మ వాళ్ళే యేసుకుంటారు. లేదంటే మా చెల్లెళ్ళే యేసుకుంటారు. నేనైతే వేయను. ఈరోజు నేనేస్తున్నా అది కలర్స్ ఏస్తున్నాను గాబట్టి ఊకే అడుగుతుంది. ఏంది మమ్మీ ముగ్గేస్తున్నావు? ఏంది మమ్మీ ముగ్గేస్తున్నావు అని. ఈరోజు ఫస్ట్ గదా బెట్ట అందుకే ముగ్గేస్తున్నాను అని చెప్పి, ఆహా! అట్లనా అని అంటది. అన్నిటికి మూలుగుతది పెద్ద మనిషిలాగా. ఇంకా వద్దే కలర్స్ ఎయ్యకు మొత్తం చెరిగిపోతది నేనేస్తాను అంటే అవి వింటదా? నేనేస్తా అని పట్టుకొని కూర్చున్నది. మా తమ్ముడైతే వీడియో తీస్తున్నాడు. ఇంకా వియ్యననేసరికి ఏడుస్తుంది. ఏదో ఒకటి అని కూర్చోబెట్టుకున్నా పక్కలో. మా స్కూల్ డేస్‌లో న్యూ ఇయర్ రాగానే మన బెస్ట్ ఫ్రెండ్స్‌కి విషెస్ ఎట్లా చెప్తుంటిమంటే ఏదన్నా హీరోయిన్ ఫోటో గానీ, హీరో ఫోటో గానీ తీసుకొని వాటి బ్యాక్ సైడ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి అందులో చాక్లెటో ఏదో ఒకటి స్వీట్ పెట్టి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడెక్కడిది? ఇప్పుడు వాట్సాప్‌లో ఒక వీడియో పెట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని పంపిస్తున్నారు అంతే. మీకు ఇట్లా బావుందా? అట్లా బావుందా? అంటే స్కూల్ డేస్ బాగున్నాయా? ఇట్లా వాట్సాప్‌లో వీడియోస్ బాగున్నాయా? నాకైతే స్కూల్ డేసే బాగున్నాయి. న్యూ ఇయర్ రాగానే ఎవరెవరికి ఏ ఏ హీరోయిన్ ఇష్టమో వాళ్ళ ఫొటోస్ అన్నీ కొనిపెట్టుకొని రాసిపెట్టుకొని ఫస్ట్ రాగానే ఇస్తుంటిమి. అంత బాగుండే. అప్పుడు స్కూల్ డేసే బాగుండబ్బా! ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి స్కూల్‌కి వెళ్ళినుంటే బాగుండని. ఏం చేస్తాం కాలం వెనక్కి రాదు కదా! ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడైతే మా ముగ్గు అయితే ఎండింగ్‌కి వచ్చేసింది. ఈ విధంగా అయితే ముగ్గు వేశాను. ముగ్గు వేశాక మా నాన్న లేసి ఇట్లా వంకగా వేసిండ్రు కదమ్మా అని అంటున్నాడు. మా నాన్నకైతే మేము ఎంత బాగా చేసినా ఏదో ఒక పేరైతే పెడతాడు. మాకదైతే కామన్. ఇంక మేము వదిలేసినాం. ఇంక ఇక్కడ చూడండి మేము ముగ్గు వేయడం కంప్లీట్ అయిన తర్వాత మా తమ్ముడైతే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తున్నాడు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు రాస్తాడు అని. అందుకే నేను ఇవతల సైడ్ ముగ్గులో చిన్నగా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసిన. కానీ వాడు కూడా రాస్తున్నాడు. మా తమ్ముడికి ఇంట్రెస్ట్ ఉండాలే గానీ ఏ పనైనా ఈజీగా చేసేస్తాడు. కాకపోతే వానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చెప్పకుండా చేస్తాడు. ఇంట్రెస్ట్ లేకపోతే ఎంత చెప్పినా చేయడు. అట్లాంటి మెంటాలిటీ వాడిది. ఇంకా మా తమ్ముడు అట్లా రాస్తుంటే మా పాప మమ్మీ ఏబీసీడీలు నేను రాస్తా, ఏబీసీడీలు నేను రాస్తా అని ఏడుస్తుంది. అక్కడ ఏ ఎక్కడుందో గుర్తుపట్టి చెప్తుంది. మమ్మీ ఇది ఏ ఫర్ యాపిల్ అని చెప్తుంది మా పాప. ఇంకా మొత్తానికైతే మా ముగ్గయితే కంప్లీట్ అయింది. 2026 మాత్రం కింద ఈ విధంగా పెద్దగా ఏస్తున్నాడు. ఇంకా మా తమ్ముడు రాస్తుంటే మా చెల్లెలైతే కలర్స్ నింపింది.
ఇక ఈ న్యూ ఇయర్ రోజున మాత్రం మా ఇంటి ముందు కలర్స్ మా పాపతో పాటు నలుగురం వేసినాం అనమాట. నేను, మా చెల్లి, మా తమ్ముడు, మా పాప ఇంతమంది వేసినాము. ఇంకా అయిపోయిన తర్వాత రెడీ అయ్యి అన్నం తినేసి చర్చికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ రోజు చర్చికి వెళ్ళాలి కదా, చర్చికి అయితే నేను, మా అమ్మ, మా చెల్లెళ్ళు కలిసి వెళ్తున్నాం. చర్చి లోపల న్యూ ఇయర్ అప్పుడు క్యాలెండర్స్ ఇస్తారు కదా, పాస్టర్ గారు క్యాలెండర్స్ ఇస్తున్నాడు అందరికీ. మా పాప చూడండి, ఎక్కడ ఉన్నా హడావిడి మా పాపదే ఉంటుంది. ఇంకా అటు ఇటు తిరుగుతుంది. ఎవరి దగ్గర ఏమైనా కనిపిస్తే ఇచ్చేదాకా వదలదు మా పాప. ఇంకా చర్చి కంప్లీట్ అయిన తర్వాత స్వీట్ ఇచ్చిండ్రు. స్వీట్ వచ్చేసి సేమియా పాయసం చేసిండ్రు. సేమియా పాయసం ఇంకా ఇంటికి తెచ్చుకొని తినేలోపు చల్లారిపోతుందని అక్కడే అందరం కూర్చొని తినేసినాం. ఇక్కడ మా చిన్న చెల్లి ఏ ఫుడ్‌నైనా సూపర్‌గా ఎంజాయ్ చేస్తది. అది ఆమె హాబీ అన్నమాట. ఇక్కడ మేమంతా తినేసినాం. ఇక్కడ వీళ్ళిద్దరొచ్చేసి నా ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ కన్నా మరదళ్ళని చెప్పుకోవాలి. మరదళ్ళు, మామ కూతుళ్ళు వాళ్ళిద్దరు. చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కాబట్టి వీడియో అయితే తీసిన. అలాగే అందరం కలుసుకున్నాం కదా, కొన్ని ఫోటోస్ కూడా తీసుకున్నాం. మా న్యూ ఇయర్ అయితే ఈ విధంగా గడిచింది. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళండి.